హైదరాబాద్లో జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. ఐలాపూర్కు చెందిన అంకం రాహుల్ కాచిగూడలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత నెల 27న కాలేజీ దగ్గర రాహుల్ను ర్యాగింగ్ చేశారు. అదే రోజు మిస్సింగ్ అయినట్లు అతని తల్లి అనిత తెలిపింది. చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర సీసీటీవీ కెమెరాలో రాహుల్ కనిపించాడు. కొడుకు ఆచూకీ కోసం 11 రోజులుగా తండ్రి రాజేష్ హైదరాబాద్లోనే ఉంటున్నారు. హైదరాబాద్లో జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. ఐలాపూర్కు చెందిన అంకం రాహుల్ కాచిగూడలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత నెల 27న కాలేజీ దగ్గర రాహుల్ను ర్యాగింగ్ చేశారు. అదే రోజు మిస్సింగ్ అయినట్లు అతని తల్లి వనిత తెలిపింది. చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర సీసీటీవీ కెమెరాలో రాహుల్ కనిపించాడు. కొడుకు ఆచూకీ కోసం 11 రోజులుగా తండ్రి రాజేష్ హైదరాబాద్లోనే ఉంటున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, మిస్సింగ్ కేసు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఏంటి అప్డేట్స్? ఇప్పటికే రాహుల్ కు సంబంధించినటువంటి మిస్సింగ్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తారు. అలాగే అతను ఉంటున్నటువంటి హాస్టల్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాహుల్ కు సంబంధించినటువంటి ఆచూకీని కనుగొనేటటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. ఈ సీసీటీవీలను పరిశీలిస్తున్న సమయంలోనే కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద చివరిసారిగా సీసీటీవీలో రాహుల్ కనిపించారు. సో దీంతో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అన్నది ప్రస్తుతం ఇప్పుడు సస్పెన్స్ గా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. కోరుట్ల మండలం ఐలాపూర్ కు సంబంధించినటువంటి రాహుల్ ఇక్కడే కాచిగూడలో ఉంటూ ఉన్నాడు. కాచిగూడలోనే ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. అయితే 11 రోజులుగా కొడుకు సంబంధించినటువంటి ఆచూకీ లభించలేదంటూ కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ లోనే ఉంటూ కొడుకు కోసం తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇప్పటికే ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడికి హైదరాబాద్ లో ఇంటర్న్షిప్ కోసం ఎంఈఎస్ఆర్ కాలేజీకి రాహుల్ వెళ్లారు. అయితే అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులతో సరిగా మాట్లాడలేదంటూ కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ నెల 27వ తేదీన అంటే గత నెల 27వ తేదీన కాలేజీ వద్ద రాహుల్ ర్యాగింగ్ కు గురైనట్టుగా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. రాహుల్ కొంతమంది తోటి విద్యార్థులు రాహుల్ ర్యాగింగ్ చేసినట్టుగా కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. సో అదే రోజు అతను మిస్ అయ్యాడు. అతనికి సంబంధించినటువంటి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటూ కూడా రాహుల్ తల్లి చెప్తూ ఉంది. సో ఈ అన్ని అంశాలతో కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాచిగూడ పోలీసులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాహుల్ కు సంబంధించినటువంటి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద అతనికి సంబంధించినటువంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో లభ్యమయ్యాయి. సో అనంతరం ఎక్కడికి వెళ్ళాలన్న విషయం అయితే ప్రస్తుతం తెలియడం లేదు. సో మొత్తానికి పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మా బాబు బుధవారం మే 27 నాడు మిస్ అయిందని కాలేజీ స్టూడెంట్ ఒక అతను ఫోన్ చేసి చెప్పిండు. అతను ఎందుకు మిస్ అయిండని అంటే కాలేజీ పిల్లగాంతో లొల్లి పెట్టుకున్నాడట. లొల్లి పెట్టుకుంటే అతను కొడతా అని బెదిరించాక సోమవారం నాడు మంగళవారం నాడు కాలేజ్కి బుధవారం నాడు కాలేజ్కి పోలేదు. నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతా అంటే కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర దించిపోయిండు. సీసీ ఫుటేజ్ బజాజ్ సీసీ ఫుటేజ్ లో దింపినట్టు క్లియర్ గా కనబడుతుంది. పిల్లగాళ్ళను తోలుకొని 10 మందిని పోయి కంప్లైంట్ ఇచ్చినాము. సార్లు వాళ్ళు ఇంకా ఈ వరకు మాకు ఏమి చెప్పలేరు, కనీసం ఫోన్ కూడా వేయలేరు. కొద్దిగా దయచేసి పోలీసులకు దయచేసి చెప్తున్నా, పోలీస్ సార్లకు దయచేసి చెప్తున్నాం, మా కొడుకు ఎక్కడున్నా కానీ వెతికి పట్టుకోవాలని. ప్లీజ్ దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు.